అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం కారణంగా మీరు ఎక్కువగా మరి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. అన్ని విషయాలలో కూడా ఈరోజు సహనం వహించాలి. ఇష్టదేవత విగ్రహాన్ని ప్రదర్శించి పూజలు చేయటం వల్ల, అన్నదానం చేయటం వల్ల, పుణ్యకార్యాలు చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. అంత నెగటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటారు. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్టయితే కనుక మరి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కొన్ని విషయాలలో. మరియు అన్ని విషయాలలో కూడా తగు విధాలుగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం అనేది ఉన్నది. సృజనాత్మకతగా పనులు చేస్తే మేలు కలుగుతుంది. మరియు ఈరోజు బంధువులతోటి విభేదాలు కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. పాత విషయాలను గుర్తుకు తెచ్చుకోకూడదు. పనిలో జాగ్రత్తగా అయితే ఉండాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా అయితే ఉంటారు. ఈరోజు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు అహంక భావన పెరగటానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు కూడా చేయకూడదు. నాయకత్వ లక్షణాలు మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇక అదృష్ట సహాయం పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి అయితే మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలను అరికట్టడం అనేది జరుగుతుంది. పనిచేసే విధానాన్ని మార్చండి. మీకు చాలా ప్రయోజనకరంగా అయితే మరి అది ఉంటుంది. ఈరోజు ఆకస్మికంగా మీకు డబ్బు ప్రయోజనం కూడా లభిస్తుంది. అప్పులు కూడా ఎవరి దగ్గర కూడా ఈరోజు మీరు అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు. సామర్థ్యం మీలో ఎక్కువగా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విద్యార్థులకు శుభప్రదమైన రోజుగా ఉంటుంది. మంచి విజయాన్ని అనేది అందుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. ఈరోజు విద్యార్థులు మరి ఎవరైతే పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారో వారు చింతించాల్సిన అవసరం లేదు. విజయాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. వారు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. విద్యారంగంలో అయితే వారి విజయం సాధించుకోగలుగుతారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం అనేది ఉంటుంది. వేగంగా పనులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. గౌరవం మరింత పెరుగుతుంది. మరియు ఈరోజు ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ పెట్టాలి. ఏదో గురించి అయితే మనసులో కాస్త ఉద్రిక్తత అనేది ఉంటుంది. మరి ఈరోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఈరోజు సమతుల ఆహారాన్ని మాత్రమే సేకరించాలి. బయట ఆహారం తీసుకోవడం లాంటి పరిస్థితి నుండి బయటకు రావాలి. అటువంటి మీరు ఆహారం తీసుకోవడం కారణంగా బయట ఆహారం తీసుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఆగిపోయిన పనులు జరుగుతాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుస్తారు. ఈరోజు మీరు గౌరవం అనేది తగ్గించుకోవడంలో సఫలీకృతం అవుతారు. మానసిక ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. పళ్ళు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా అన్ని పనులు చేస్తారు. సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు. సోమరితనం విడిచిపెట్టడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు సంకోచం అనేది అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా పనులు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. మంచి పని యొక్క మంచి ఫలితం అనేది దక్కించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. నెగిటివిటీ ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. లేకపోతే మాత్రం వారి నెగిటివిటీ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా మీ పనులు చెడిపోతాయి. మరి ఈరోజు కొన్ని విజయాలు మీరు సాధ్యం చేసుకోవాలి అనుకుంటే, మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రము పెద్ద విజయాలు మీ సొంతం చేసుకోవాలంటే ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి. నలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టాలి. శుభప్రదంగా ఉంటుంది. అవగాహనతో ముందుకు నడిచే లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. లక్ష్యం సాధించుకోగలుగుతారు. ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు సహకారం అనేది ఉంటుంది. సంబంధాలలో స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి కనిపిస్తూ ఉన్నది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు రాశివారు మాత్రం ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం దోష నివారణ కొరకు మరి ఎరుపు రంగు వస్త్రంలో మరి మీకు పెద్ద నలుపు ఒక
ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. దాంట్లో గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకోవాలి. దాంట్లో 5 గరుడముకు కాయలు వేయాలి. ఆ తర్వాత మరి వాటిలో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే కనుక నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది. అప్పుడు మాత్రమే పనులు అనేవి ఆటంకాలు లేకుండా మరి జరిగిపోతాయి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి కూడా బయటకు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ నేవీ బ్లూ. పరిహారంలో మరి రోజు రాశివారు మాత్రం మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొని అలంకరణ వస్తువులను సమర్పించట, ఎరుపు రంగు చున్నీని సమర్పించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.